హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఈ ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు మీకు తెలియజెప్తూ వస్తున్నాను. ఈరోజు కూడా ఒక అద్భుతమైన వ్యాపారాన్ని తెలియజేయబోతున్నాను. తక్కువలో తక్కువగా 20,000 పెట్టుబడితోటి ఎప్పటికీ కాంపిటీషన్ అనేది లేని వ్యాపారము. అలాగే ప్రతి నెల 30,000-40,000 మధ్య మీకు తక్కువలో తక్కువ 30,000 పైన 40,000-50,000 వరకు ఆదాయం వచ్చే ఒక అద్భుతమైన వ్యాపారాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే కష్టపడే మనస్తత్వం ఉండాలి. ఖచ్చితంగా నేను ఒక దగ్గరికి వర్క్‌కి వెళ్ళకూడదు, ఒకరికాడ పని చేయకూడదు. నా వ్యాపారాన్ని నేను డెవలప్ చేసుకోవాలి. నాకంటూ ఒక సొంత వ్యాపారం ఉండాలి అనే ఆలోచన ఉండాలి. అలాగే ఈరోజు మార్కెట్‌లో చాలా మందికున్న డౌట్ ఏంది అంటే, మనం చేస్తున్న వ్యాపారాన్ని ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, నామోషీగా ఉంటుందేమో అనుకుంటుంటారు. అవన్నీ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఆ నామోషీలు ఇవన్నీ వదిలేసేయండి. ఎందుకంటే ఏ నామోషీ ఎవరు ఏదని అనుకున్నా కూడా అనుకునేవాళ్ళు మీరు ఈ ఏం పని చేయకపోయినా అనుకుంటారు, చేసినా అనుకుంటారు. అసలు దాని గురించి అయితే అస్సలు ఆలోచించమాకండి. ఇక్కడ నామోషీ అంటారా? నామోషి మనకు ఒక ఆహారం మన మన కాళ్ళ మీద మనం నిలబడకుండా ఉండే నామోషి ఎందుకు ఫ్రెండ్స్? వాళ్ళు అంటుంటారు. కానీ మీరు అసలు పట్టించుకోకుండా ఖచ్చితంగా నేను ప్రతి నెల ఒక 30,000 రూపాయలు అసలు మిగిలించుకోవాలి. ఈరోజు అందరికి ఖర్చులుంటాయి. ఆ ఖర్చులు మీ ఇంటి ఖర్చులన్నీ బాగుండి నేను 30,000 రూపాయలు మిగిలియాలనే టార్గెటే పెట్టుకోండి. 20,000 రూపాయలు పెట్టుబడి అద్భుతంగా సరిపోతుంది. ఎక్కడైనా ఈ ఊరు, ఆ ఊరు అని లేదు. ఎక్కడైనా ఈ వ్యాపారం జరుగుతుంది. దాని గురించి స్పష్టంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ వీడియో చూస్తున్న పాయింట్‌లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ సమాచారాన్ని మీ సర్కిల్‌లో ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా మేలు చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకున్నట్టుగా ఉంటుంది. ఇక వ్యాపార విషయానికొస్తే మనకు బేకరీలు మార్కెట్ చూస్తూ ఉంటాం. ఈ బేకరీ గ్లాస్ అద్దాల్లో ఉండే బేకరీ వేరు. అంటే మనకు షాపులు తీసుకొని గ్లాస్ అద్దాల్లో పెట్టి బేకరీ ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. దాంట్లో బిస్కెట్లు ఉంటాయి, బ్రెడ్స్ ఉంటాయి, అలాగే దిల్ పసంద్ ఉంటుంది, అలాగే ఎగ్ పఫ్ఫులు, విజ్ పఫ్ఫులు, ఇలా చాలా రకాల బేకరీ ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ తయారు చేసే దాన్ని ఏమంటారంటే ఒక కార్ఖానా. కొన్ని ఏరియాలో కార్ఖానా అంటారు, కొన్ని ఏరియాలో ఒక ప్రదేశం ఏమంటారనేది ఏరియాని బట్టి ఉంటుంది. దాన్ని ఇవన్నీ తయారు చేసే కార్ఖానా అనేది ఒకటి ఉంటుంది. ఈ కార్ఖానా నుంచి తయారు చేసిన తర్వాతనే వీళ్ళ దగ్గరికి వస్తాయి. మన వ్యాపార కాన్సెప్ట్ ఏంటంటే, ఈ కార్ఖానా నుంచి మనము అన్ని రకాల బిస్కెట్స్, దిల్ పసందు, అలాగే కొన్ని పఫ్స్, అంటే వాడు ఏదైతే తయారు చేస్తారో ఆ బేకరీ వ్యక్తులు, అవన్నీ మనం సేకరించి వాటిని రిటైల్‌గా విక్రయించేది ఈ వ్యాపార ఉద్దేశం. మరి ఎలా విక్రయించాలి? ఏ విధంగా మనం ముందుకెళ్తే దీంట్లో రాణించగలము? అలాగే మనకు అన్ని ఊర్లలో ఇది సేల్స్ అవుతుందా? అన్ని ఊర్లలో ఈ బేకరీలు ఉంటాయా? ఉండవా? ఇలాంటి విషయాలు మొత్తం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వ్యాపారం అయితే, ఇక్కడ ఈ వ్యాపారాన్ని వాస్తవంగా నేను ఈ వ్యాపారాన్ని చేస్తున్న వ్యక్తిని చూసి మీకు చెప్తున్నాను. నేను ఈ వ్యాపారాన్ని ఉదయగిరి అనే టౌన్‌లో ఒక అతను ఈ వ్యాపారం చేస్తుండగా నేను గమనించాను. అతను ఏం చేస్తున్నాడంటే, ఆహ్, ఒక 4 చక్రాల తోపుడు బండి తీసుకొని దానికి ఒక గూడు, అంటే మన ఒక ఇల్లు టైపులో దాని మీద చెక్కలతో బిగించి గ్లాస్‌తో బిగించాడు. అంటే పైనుంచి చూస్తే లోపల ఉన్న బిస్కెట్‌లు మొత్తం మనకు కనపడతాయి. బిస్కెట్ గాని, ఏయైనా గాని, ఆ పక్క గాని, ఈ పక్క గాని, ఆ విధంగా 4 పక్కల గ్లాస్ టైప్‌లో బిగించాడు. నేను అతన్ని అడిగాను, "ఎక్కడ బిగించావు? ఎంతైనాదని?" అతను చిలకలూరిపేటలో బిగించానని చెప్పాడు. ఇది కొత్త బండి తీసుకొని బిగిస్తే అతనికి 15,000 రూపాయలయిందంట. ఆ కొత్త బండి, ఆ ఫిట్టింగ్ మొత్తం. ఇంటికి చేర 16,000 రూపాయలయినాది. నేను ఇంటికి వ్యాన్‌లో రెంట్‌కి మాట్లాడుకొని తీసుకొచ్చుకున్నానని చెప్పాడు. సరే, అతనికి ఎంతైనా కూడా మనం ఒక 20,000 రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఎందుకంటే మనం కూడా అలా ఉంటే, ఎందుకంటే అలాంటి బండ్లు మార్కెట్ మీకు ఎక్కడ దొరకవు. ఎవరు మీకు అయి అమ్మరు తయారు చేసి. మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలా తయారు చేయించుకోవాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ వ్యాపారం చెయ్యాలి అనుకున్న ఆలోచన రాంగానే ఫస్ట్ మీరు ఈ బేకరీ ఎంచుకోండి. అంటే మీ చుట్టుపక్కల, అంటే ఒక ఊర్లో బేకరీ ఉండకపోవచ్చు. బేకరీ తయారు చేసే కర్మాగారం ఉండదు. బేకరీలు అయితే ఉంటుంటాయి కానీ ఆ కర్మాగారాల్లో, అంటే అక్కడ హోల్సేల్‌గా మనకిస్తారు కాబట్టి బిస్కెట్లు, అయి సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడుంది? ఎవరు అమ్ముతున్నారనేది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఈ బండికి సంబంధించిన సమాచారం కావాలంటే చిలకలూరిపేట వచ్చేసి ఆడ ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే ఈ తోపుడు బండ్లు విక్రయించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇట్లా బిస్కెట్లు అమ్ముకోవడానికి అని చెప్తే వాళ్ళు తయారు చేస్తారు. అలాగే మీరు ఎక్కడైతే వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో ఆ బేకరీ వాళ్ళ దగ్గర కూడా ఈ బండ్లు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రిటైల్‌గా అమ్మించుకోవడానికి చేయించుకొని ఉంటారు.
అవకాశం ఉంటే అక్కడ కూడా ప్రయత్నం చేయండి. తయారు చేసే ప్రతి ఒక్కరి కాడ దాదాపుగా ఎక్కువ పర్సెంట్ 1-2 బండ్లు ఉంటాయి. లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ తయారు చేస్తారో కూడా మాకు సమాచారం ఇస్తారు. అంటే మనకు అర్థం కాలేదు, మనం ఎక్కడికెక్కడో తిరుగుతున్నామా, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది కదా. అవి తయారు చేసుకునే మార్గాన్ని వాళ్ళు చూపిస్తారు. పలానా చోట ఇది తయారు చేస్తారు, ఇక్కడ తయారు చేసుకుని మేము సరుకిస్తామని కూడా చెప్తుంటారు. ఈ విధంగా మనం తయారు చేసుకొని ఒక ఊరును సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు ఉదయం ఒక 3 గంటలు 4 గంటలు, సాయంత్రం ఒక 3-4 గంటలు కానీ తిరగలిగితే తక్కువలో తక్కువగా మనకు ఒక్క రూ. 1000 నుంచి 2000 మధ్యన, అంటే 1000 పైన 2000 లోపు ఆదాయం వస్తుంది. ఎలా అంటే ఈరోజు ఈ బేకరీలు తయారయ్యే ప్రతి బిస్కెట్ కానీ, అలాగే దిల్పసంద్ కానీ, అలాగే చిన్న చిన్న కేకులు కానీ, అలాగే ఎగ్ పఫ్ కానీ, విజ్ పఫ్ కానీ, ఇవన్నీ జనరల్గా అందరికి కావాల్సిన ఐటమ్. కాకపోతే మనం డోర్ టు డోర్ తిరుగుతున్నాం కాబట్టి అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఏదో ఒక ఊరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఊర్లో ఒక 50 బజార్లు ఉన్నాయనుకోండి, ఈ రోజు ఒక 4-5 బజార్లు తిరుగుతారు, రేపు ఒక 4-5 బజార్లు, అట్లా వారం మొత్తానికి ఒక ఊరు మొత్తం అయిపోతుంది. మళ్ళీ మొదటి నుంచి వస్తారు. అందుకే మనం మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కడికో పోవాల్సిన అవసరం ఉంటుంది. ఫుడ్ ఐటమ్ ఎక్కడ మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేసినా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనకు కొంచెం ఓపిక ఉండాలి, తిరిగే ఓపిక. ఎందుకంటే ఈరోజు ఏ వ్యక్తి కాడన్నా పని చేస్తే మనకు ఎంత ఇస్తున్నారు? ఒక 8,000 రూపాయలు, ఓ 10,000 రూపాయలు, 12,000 రూపాయలు హైయెస్ట్గా ఈరోజు పెద్ద పెద్ద మాల్స్ ఓపెన్ చేసి మనుషుల చేత 12 గంటలు గొడ్డు చాకరీ చేసుకొని 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 12,000 రూపాయలు రోజుకు 400 రూపాయలు. మరి అక్కడ ఏమైనా ఊరుకుంటున్నాం మనం అంటే, అద్భుతంగా వ్యాపారం ఏమైనా చేస్తున్నాం అక్కడ అంటే, మనం ఏం చేసినా కూడా మనకు మన కష్టం మాత్రం కష్టమే ఉంటుంది. ఎక్కడైనా ఊరికి కూర్చునేది ఏముండదు. అలాగే మనం సొంత వ్యాపారం కాదు అది, ఒకరి కాడ పని చేస్తాం. మన కష్టాన్ని వాళ్ళు సంపాదిస్తున్నారు, మనం 400-300 రూపాయలకు పని చేస్తూ కాలం వెళ్తిస్తున్నాం. అలా కాకుండా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు చేయాలని కసి ఉంది, నేను నేర్చుకోవాలని కసి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నేను అద్భుతమైన వ్యాపారం అని చెప్తాను ఫ్రెండ్స్. ఎన్నో వ్యాపారాలు ఉంటాయి, కానీ ఇలాంటి వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక కాంపిటీషన్ అనేది లేదు దీనికి. అంటే ఇంకొక వ్యక్తి పోటీకి వస్తాడనేది అది కల్లో కూడా జరగని పని. ఎందుకంటే ఒక ఊర్లో ఉంటున్న వ్యక్తి ఒకవేళ మిమ్మల్ని ఏమైనా గమనించినా కూడా అది వేరే ఊర్లో అతను పోయి అమ్ముకుంటాడు, కానీ మీ దగ్గరకు వచ్చి పోటీగా మీ ఊర్లో తిరిగే ప్రయత్నం చేయడు. ఎందుకంటే అసలు మీరు జిల్లాలో వెతకండి, ఒక జిల్లా సెలెక్ట్ చేసుకొని మీరుంటున్న జిల్లాలు చూడండి. ఊర్లు అన్ని పెద్ద పెద్ద నియోజకవర్గాలు ఉంటాయి, పెద్ద పెద్ద టౌన్ ఉంటాయి. టౌన్కి ఒక్క వ్యక్తి కూడా మీకు కనపడ్డాడు ఇలాంటి వ్యక్తి. ఎందుకంటే ఈరోజు అసలు ఆ అవగాహనే లేదు జనానికి, ఆ ఉపాయమే లేదు, అవగాహన లేదు, తెలియజెప్పేవాడు లేడు. తెలియజెప్పినా కూడా ఎలా ముందుకెళ్ళాలో కూడా అవగాహన లేదు. అందుకని నాకు తెలిసిన విధానాన్ని మీకు నేను చెప్పాను. మీ ప్రయత్నం మీరు చేయండి, మొత్తం తెలుసుకోండి. దీంట్లో ఖర్చు అయ్యేది ఏమీ లేదు. ఆ బండికి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బండి దొరికితే బేకరీ వాళ్ళ కాడనే ఆ కార్ఖానాలు దొరికితే చాలా అదృష్టం అవుతుంది. మీరు లేని పక్షం తయారు చేసుకోండి. ఆ బండి మీ పెట్టుబడి. ఒక్కసారి మీ పెట్టుబడితోటి మీరు లైఫ్ లాంగ్ జీవితం బ్రతికున్నంత కాలం ఈ వ్యాపారం చేసుకోవచ్చు. దీనికి ఎనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. నేను చెప్పిన విధానం మీకు అర్థమైంది అనుకుంటాను. ఈరోజు ఈ బేకరీల ఐటెంలో మనకు తక్కువగా మనం 30-50% ఆదాయం ఉంటుంది, 30 పైన ఉంటుంది. ఎందుకంటే హోల్సేల్గా వాళ్ళు షాపులకు ఇచ్చేది 30% ఆదాయం, 40% ఆదాయంతో ఇస్తారు. వాటిని మనం కొని 50% ఆదాయానికి అమ్ముకోవచ్చు, లేదా 30% ఆదాయానికైనా అమ్ముకోవచ్చు. ఎలాగైనా కూడా మీ లక్ష్యము ఖచ్చితంగా ఈ టార్గెట్, అంటే నేను ఒక 30,000 నుంచి 50,000 సంపాదించాలి ప్రతి నెల, నేను అసలు 30,000 మిగిలించాలి అనే లక్ష్యం కానీ మీకుంటే మాత్రం ఇది చాలా అద్భుతమైన వ్యాపారం. బిర్యానీ వదిలేసేయండి. ఎవరేమనుకుంటారో అసలు మనకు అవసరమే లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోకండి. మీకు ఒకటే లక్ష్యం ఉంది, మీరు ఒకరి కాడికి పని చేయకుండా మీ సొంత వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే లక్ష్యంతో కానీ మీరు ముందుకెళ్ళగలిగితే ప్రతి వ్యక్తి గెలుస్తాడు. ఎందుకంటే ఇది నేను బాగా చూసి నేను మాట్లాడిన తర్వాత నేను ఈ సమాచారాన్ని మన ఛానల్ ద్వారా తెలియజేస్తే ఎంతో మంది అందిపుచ్చుకుంటారనే ఉద్దేశం మీద నేను తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు నిరభ్యంతరంగా మీ ఊరు నుంచి ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒక్కరికైనా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.